హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మొన్న మే 18వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రభాత సేవ, తిరుమల సేవ, అష్టదళ పాల పద్మాల సేవ, లక్కీ డ్రా ట్రిప్ వేశారు. ఆ లక్కీ డ్రా ట్రిప్లో నేను నా భార్య కూడా పాల్గొన్నాను. దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి అండి. ఎప్పుడు లక్కీ డ్రా ట్రిప్ వేసినా 18వ తారీఖు వేస్తారు, 21 తారీఖు అలౌస్మెంట్ వచ్చింది. లక్కీ డ్రాప్లో ఎన్ని అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అనే మెసేజ్ వచ్చింది. నేను 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను అండి. వారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తా. చూసి ఇసుకు పుట్టి జీవితంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోకూడదు అనుకున్నానండి. 8,000 టికెట్లు అండి. సపోజ్ 8 లక్షల మంది ట్రై చేస్తారంట, కరెక్టే. అందులో ఒక్క టికెట్న దేవుడు కొంతమంది రికమెండేషన్ ద్వారా తీసుకుంటారంట. ఓన్లీ దేవుడు మనకు అదృష్టం రాసి పెట్టుంటే వచ్చిందని చెప్పి 1 ఇయర్ నుంచి 18 తారీఖు మా భార్య భర్తలు ఎప్పుడు ట్రై చేస్తామన్నా ఇసుకు పుట్టిందండి. మీలో ఎవరికన్నా లక్కీ డ్రా ట్రిప్లో తిరుమల సేవ కానీ, సుప్రభాత సేవ దర్శనం టికెట్లు కానీ ఆన్లైన్లో మీకు ఒకవేళ అవైలబుల్ దొరికితే ఒకసారి కామెంట్ పెట్టండి. నాకు తెలిసినందుకు దొరకదు, అది ఫేక్ అనిపిస్తుందండి. చాలా ఫేక్. అసలు సుప్రభాత సేవ టికెట్లో లక్కీ ట్రిప్లో ఎవరికి తగలదు అనిపిస్తుంది. పేరుకి ఏదో పెడుతున్నారు, రోజుకి 250 టికెట్లు, 270 టికెట్లని. ఇసుక పుట్టింది ఫ్రెండ్స్. జీవితంలో అంతకుముందు శనివారం టెంపుల్కి వెళ్ళేవాడిని. వెంకటేశ్వర స్వామి దర్శనం అంటేనే విరక్తి కలిగింది. వెంకటేశ్వర స్వామి ఆ రకంగా వారం శనివారం దర్శనం చేసుకుంటుంటే మనకి లక్కీ డ్రా ట్రిప్లో టికెట్ దర్శనం అయ్యేది. దర్శనానికి అట్లాంటిది ఒక్క టికెట్ లేదా 1 ఇయర్ ట్రై చేస్తే నా డ్రీమ్ అండి. సుప్రభాత సేవ దర్శనానికి మా ఆవిడ నేను వెళ్దామని డ్రీము, అది ఫ్యామిలీతో. అట్లాంటిది 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా, ఒక్కరోజు కూడా దర్శనం టికెట్ దొరకలేదు. మే 18వ తారీఖు ప్రతి ఒక్క నెల 18వ తారీఖు లక్కీ ట్రిప్ ఓపెన్ చేస్తారు. 21వ తారీఖు రిజల్ట్ తెలిసింది. విసిగి పుట్టింది మంచి. అందుకని నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, జీవితంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనంకి వెళ్ళకూడదు. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది ఫ్రెండ్స్. అది మీరేమంటారు? మీరు చెప్పండి. అది మీరు ఎవరికైనా లక్కీ డ్రా ట్రిప్లో సుప్రభాత సేవ టికెట్ దర్శనం దొరికితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్. నాకు మాత్రం ఒకటే అర్థమైంది, జీవితంలో వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళకూడదు అని. ఓకే, శివాలయంకైనా వెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఏమన్నా తప్పుగా మాట్లాడుతూ క్షమించండి. ఓకే, బాయ్.